అలాగే షేర్లు ట్రేడింగ్లో డబ్బులు పెట్టేవాళ్ళు 1-10 సార్లు జాగ్రత్త తీసుకోండి. మమ్మల్ని సంప్రదించండి, మేము జాతకం చూసి చెప్తాం. తద్వారా పెట్టుబడులు పెడితే నష్టపోరు. అలాగే మిగతా వాటిలో అంటే భూముల్లో, గృహాలలో, బంగారం రూపంలో, వెండి రూపంలో లేదా స్థిరాస్తుల రూపంలో పెట్టే పెట్టుబడులు వృద్ధవుతాయి. హెల్త్ ఇన్సూరెన్స్లు, టర్మ్ ఇన్సూరెన్స్లు కట్టుకుంటే అనుకూలంగా కనపడుతుంది. ఎవరిని పడితే వాడిని నిందించడం కానీ, కోప్పడడం కానీ, దురుసుగా మాట్లాడడం కానీ ఈ నెల అస్సలు మంచిది కాదు. వ్యాపారంలో ఒడిదుడుకులు బాగా పెరుగుతున్నాయి. అనుకున్న వ్యవహారాలన్నీ ఆలస్యంగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో చిన్న చిన్న ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు ఖచ్చితంగా జాతకం చూపించుకోవాలి. ఎందుకంటే జాతకంలో గ్రహాలు బట్టి ఏ గ్రహాలు ఎక్కడున్నాయో, లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడున్నాయో, ఏ దశలు నడుస్తున్నాయో తెలుస్తుంది. ఆ దశలు బాగోలేవనుకోండి, దానికి ఏదైనా పరిహారాలు చేసుకుంటే పనులు అవుతూ ఉంటాయి. అది ఉద్యోగానికనే కాదు, వ్యాపారానికి, సంతానానికి, వివాహానికి ఏ సమస్య ఉన్నా కూడా పర్సనల్ జాతకం చాలా ముఖ్యం. కాబట్టి మమ్మల్ని సంప్రదిస్తే మీ జాతకం చూసి చెప్తాం. కాబట్టి జాగ్రత్తలు పడుతూ నిర్ణయాలు తీసుకోవచ్చు. ఏదైనా దోషాలంటే పరిహారాలు కూడా చేయించుకోవచ్చు. కాబట్టి జాతకం ఖచ్చితంగా చూపించుకునే ప్రయత్నం చేయండి. శ్రమ పెరుగుతోంది, ఫలితం తగ్గుతోంది ఈ నెల. వ్యాపారాల్లో అనుకోని ఒడిదుడుకులు, చికాకులు కనపడుతున్నాయి. ఉద్యోగస్తుడికి చేయవలసిన పని కన్నా అదనపు పని భారం కనపడుతోంది. కొత్తగా అప్పులు చేస్తే తప్ప పనులు పూర్తవ్వకపోవడం లేదా పెట్టుబడులు పెట్టలేకపోవడం కనపడుతోంది. ఆలోచనలు నిలకడగా ఉండకపోవడం, ముఖ్యమైనటువంటి పనులన్నీ వాయిదా పడిపోతూ ఉండడం, డబ్బులు సరిపోకపోవడం, వచ్చిన డబ్బులు విపరీతంగా ఖర్చు అవ్వడం, అనవసరమైన ప్రయాణాలు చేయడం, ప్రయాణాల్లో అస్వస్థత, అధిక శ్రమ, పనులన్నీ వాయిదా పడిపోతూ ఉండడం, అలాగే కుటుంబం వల్ల కానీ అనేక రకాల కారణాల వల్ల కానీ ఖర్చులు అధికమవ్వడం, గతంలో చేసినటువంటి ఈఎంఐల వల్ల కానీ లేదా క్రెడిట్ కార్డు వల్ల కానీ వాటి అప్పులు మళ్ళీ తీర్చడానికి ఇబ్బందులు పడుతూ ఉండడం, ఆస్తి వివాదాలు కానీ కోర్టు వివాదాలు కానీ ఒక కొలిక్కి రాకపోవడం, శారీరక కోరికల కోసం ఎవరిని పడితే వాళ్ళని కలవడం లేదా వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం లాంటి ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఇతర దేశాల నుండి భారతీయులకి ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగాలు పోయే అవకాశం కనపడుతోంది. ఇష్టమైన వాళ్ళతో వివాహం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే కనుక చెడిపోయే అవకాశం కనపడుతోంది. పిల్లలు మీ మాట వినకపోవడం, ప్రేమికుల మధ్య మనస్పర్ధలు, ఇంట్లో మీ ప్రేమ విషయాన్ని చెప్తే ఒప్పుకోకపోవడము, గొడవలు జరగడం కనపడుతోంది. క్రమశిక్షణ లేనటువంటి జీవన విధానం వల్ల అనారోగ్య సమస్యలు, రాజకీయ నాయకులకి ప్రజలలో నమ్మకాన్ని కోల్పోవడాలు, మంచి మంచి అవకాశాలు, పదవులు కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి అపజయాల పాలయ్యే అవకాశాలు, ధన నష్టము, ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గే అవకాశం కనపడుతోంది. భార్యాభర్తలు ఇంట్లో అనవసరమైన సమస్యలు ఇరుక్కోవడం కానీ లేదా విభేదాలు కానీ, మనస్పర్ధలు కానీ కనపడుతున్నాయి. బంధువులతో విభేదాలు, ఇలాగే ఎవరో ఒకరు మిమ్మల్ని విమర్శించడాలు కనపడుతోంది. అలాగే కార్ డ్రైవింగ్లు లేదా బైక్ డ్రైవింగ్లు చేసేటప్పుడు జాగ్రత్త, లేదా ఇన్వెస్ట్మెంట్ ముఖ్యంగా పార్కింగ్లు చేసేటప్పుడు జాగ్రత్త. ఎందుకంటే ప్రమాదాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. లేకపోతే ఏదో డెంటింగ్లు, స్క్రాచెస్, చిన్న చిన్న గుద్దుగోడాలు కనపడుతూ ఉన్నాయి.